ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు తెలంగాణ రాష్ట్రంలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రతి నెలలాగే సెప్టెంబర్ నెలలో చాలా పెద్ద మార్పులు అయితే జరుగుతున్నాయి. ఇది మీ జేబు పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, ఎల్పిజి సిలిండర్లు కావచ్చు, ఎఫ్డీల పైన నియమాలు. ఈ మార్పులు మీ నెల వారి ఖర్చులను ప్రభావితం చేయవచ్చు. ఇది కాకుండా ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు సంబంధించి డేర్నెస్ అలవెన్స్ అయితే కూడా బహుమతి అయితే ఇవ్వచ్చు. సెప్టెంబర్ నుంచి ఎలాంటి మార్పులు జరగనున్నాయో తెలుసుకుందామండి. ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పులు. ప్రతి నెల ఎల్పిజి సిలిండర్ ధరలో అయితే మార్పు కనిపిస్తుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ ధరల్లో మార్పులు అయితే ఉండవచ్చు. ఒక్కసారి చమురు కంపెనీల ధరలు కూడా పెంచవచ్చు, ఇక ఒక్కోసారి తగ్గిస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లోనే ఈసారి కూడా ఎల్పిజి ధరలో మార్పులు అయితే ఉండబోతున్నాయి. గత నెల వాణిజ్య సిలిండర్ ధర ₹8.50 పెరగగా జూలై నెల దాని ధర ₹30 తగ్గిందనమాట. ఏటీఎఫ్, సిఎన్జి కావచ్చు, పిఎన్జి రేట్లు కూడా మొత్తానికి ఇవన్నీ కూడా క్రెడిట్ కార్డులో కూడా మార్పులు అయితే ఉండనున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి యుటిలిటీ లావాదేవీలు రివార్డులు పాయింట్ల పరిమితిని నిర్ణయించింది. నిర్ణయం మనకు సెప్టెంబర్ 1 తేదీ అంటే ఇయర్ నుంచి, అంటే పూర్తి స్థాయిలో రేపటి నుంచి కూడా అమల్లోకి వస్తుందన్న. సో దీనికి సంబంధించి కింద లావాదేవీలు వినియోగదారులు 200 పాయింట్ల వరకు మాత్రమే పొందుతారనమాట. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్ చేస్తే హెచ్డిఎఫ్సి లాంటి రివార్డు అయితే ఇవ్వదు. హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. చెల్లింపు తేదీ కూడా 18 నుండి 15 రోజులకు తగ్గించబడుతుంది అనమాట. సో మొత్తం మీద అయితే దాంతో పాటు ఇక పూర్తి స్థాయిలో కూడా డేర్నెస్ అలవెన్స్ పెంపుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ఉద్యోగుల కోసం పెద్ద ప్రకటన చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డేర్నెస్ అలవెన్స్ 3% పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 50% డేర్నెస్ అలవెన్స్ అయితే ఇస్తున్నాగా, 3% పెరిగిన తర్వాత 53% పెరగనుందనమాట. ఇక స్పామ్ కాల్స్ నియంత్రణ. ఫేక్ కాల్స్ కావచ్చు, ఫేక్ మెసేజ్లు నియంత్రించాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశించినట్లు ఫేక్ కాల్కు సంబంధించిన నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి నిషేధించవచ్చు. ఇందుకోసం ట్రాయ్ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా కావచ్చు, బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలకు సెప్టెంబర్ 30 నాటికి 140 మొబైల్ నంబర్ సిరీస్ నుండి బ్లాక్ చైన్ ఆధారిత డిఎల్టీకి అండ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ టెలి మార్కెటింగ్ కాళ్ళు కానీ, వాణిజ్య సందేశాలు కానీ మార్చాలని చెప్పేసి సో మొత్తానికి అప్డేట్ తీసుకొచ్చారనమాట. ఇక ఉచిత ఆధార్ కార్డు సంబంధించి సెప్టెంబర్ 14 తారీఖు వరకే గడువు ఉంది. తర్వాత ఎవరైనా కూడా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా అయితే అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పేసి, ఇక 14 తర్వాత అప్డేట్ చేసుకోవడానికి రుసుము చెల్లించాల్సి అయితే ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఈ నెలలో పూర్తి స్థాయిలో కూడా ఎఫ్డీలు కావచ్చు, ఇవి క్రెడిట్ కార్డులు కావచ్చు, వీటన్నిటిని అయితే కొత్తగా రాష్ట్రంలో అమలు అయితే కాబోతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా భరించాల్సింది.